ఈరోజు మనం వచ్చేసి ఇంకొక వీడియోతో ఇంకొక జ్యోతిర్లింగం అయితే దర్శనం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి త్ర్యంబకేశ్వర్ టెంపుల్ అనమాట. మహారాష్ట్రలో ఉన్న నాసిక్ దగ్గర అయితే ఉంటుంది అనమాట త్ర్యంబకేశ్వర్ టెంపుల్. ఇది వచ్చేసి జ్యోతిర్లింగాలలో ఒకటి అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మాకు ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ ఒక 6 hours అయితే లేట్ అయిపోయింది. రాత్రి 9 o'clock కలిసింది, మేము రాత్రి 2 o'clock ఎక్కినాం అనమాట. ఇక మొత్తం అయితే ట్రావెలింగ్లో చూపిస్తా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు ఆగుతుందో మీకైతే. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక స్టేషన్ దగ్గర అయితే ఆగుతున్నాం ఫ్రెండ్స్. ఈ స్టేషన్ దగ్గర వచ్చేసి మనకైతే 6 hours తర్వాత అయితే మనం ఈ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. మిల్లాగా అయితే ట్రైన్ వెళ్తుంది. ప్రతి స్టేషన్ దగ్గర అయితే సిగ్నల్ పడుతున్నాయి. మనకైతే ఫుల్ చాలా అంటే ఒక 15 hours కంప్లీట్ కావాల్సిన 24 hours అయితే జర్నీ అయితే పట్టింది ఫ్రెండ్స్. అక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మొత్తం ట్రైన్ అయితే ఖాళీ అయితే ఉన్నది. అయితే ఇప్పుడైతే మనకి స్టేషన్ దగ్గర అయితే ట్రైన్ ఆగిందనమాట ఫ్రెండ్స్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 71253 అనమాట. ఇది సంభాజీనగర్కి వెళ్తుంది. ఈ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి స్టేషన్ పేరు వచ్చేసి మనకి ఉడ్డి అనమాట. ఉడ్గిల్లో అయితే మనం ఉన్నాం. ఉడ్గిల్ తర్వాత ఇంకా ఒక 5 stations తర్వాత అయితే మనకైతే మన డెస్టినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వరకు అయితే మాకు చాలా టైం అయిపోయింది. ఈ పాటికి దిగిపోవాలా. ఉడ్గిల్లో అయితే చాలాసేపు అయితే ట్రైన్ అయితే ఆగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ సిగ్నల్ పడ్డా అని చెప్పి వేరే ట్రాక్ మీదకి అయితే తీసుకున్నాడు ట్రైన్ అయితే. మళ్ళీ అయితే ట్రైన్ అయితే స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనకు వచ్చేసి టికెట్ లేవు ఫ్రెండ్స్. మేము డైరెక్ట్ ఎక్కేసినాం రాత్రి తీసుకోకుండా టికెట్స్. ఇంకా బయలుదేరుతున్నాం. టీసీ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకున్నాం అని చెప్పి చూస్తున్నాం అనమాట. అయితే నెక్స్ట్ స్టేషన్లో టీసీ వరకు వచ్చే వారికి టికెట్లు తీసుకోవాలని చెప్పేసి మేము ఫిక్స్ అయినాం అనమాట. అయితే 5 numbers పోతే అయితే మేమైతే జనరల్ టికెట్లు అయితే తీసుకున్నామని చూసాం. కానీ నెక్స్ట్ స్టేషన్లో అయితే గూడ్స్ ట్రైన్ ఆగిందని చెప్పేసి మా గిట్ట సిగ్నల్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆ స్టేషన్లో వచ్చేసి టికెట్లు తీసుకున్నామని ఫిక్స్ అయినాం. చూస్తున్నాం ట్రైన్ ఇప్పుడు ఆగుతుందో అని. ఇప్పుడు మనకైతే గూడ్స్ ట్రైన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి లెంత్ గిట్ట చాలా పెద్దగా ఉంటుంది వీడియో. ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి అటు నుంచి ట్రైన్ పోతుంది. ఇప్పుడైతే మనం లత్తూర్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఆ రోడ్లోనే మనం అయితే టికెట్లు అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వచ్చేసి జనరల్ టికెట్ అయితే 120 అయితే పడింది. మనమైతే స్లీపర్లో అయితే మొత్తం ట్రైన్ ఖాళీ ఉంది కాబట్టి స్లీపర్లో అయితే వచ్చేసి అయితే కూర్చున్నాము. ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఒక 5 minutes అయితే. ఇంకా మేమైతే లీగల్గా టికెట్ తీసుకొని అయితే ప్రయాణిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లత్తూర్ నుంచి అయితే మేము వచ్చేసి ఇక స్లీపర్లో చూసుకుంటా ఉంటే నాకైతే ఒకటైతే సీట్ అయితే నాకు కంఫర్టబుల్గా అయితే దొరికింది ఫ్రెండ్స్. కంఫర్టబుల్ సీట్లో అయితే నేను కూర్చొని ఈరోజు తీసుకున్నామని స్లీప్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే రాత్రికి అటు ఇటు తిరిగినాం టీసీ వస్తున్నాను. ఇంకా ఇప్పుడు టికెట్లు తీసుకున్నాం కాబట్టి దగ్గరగా వాడుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిసేపు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ గిట్ట చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఇంకో స్టేషన్ వచ్చింది, మళ్ళీ ఆపేసినారు ఫ్రెండ్స్. ఇవి ఇప్పటికి 5వ ఇది ఆపేయడం. ఫుల్ చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక తర్వాత మళ్ళీ మెల్లగా అయితే ట్రైన్ అయితే మళ్ళీ బయలుదేరింది. ఇంకా వీడియోలు తీసుకున్నాం ఇంకా టైం పాస్ కాక. ఇంకా చూసుకున్నట్టయితే మనకైతే మొత్తం కరువులో ఉంది ట్రైను. ఈ చిన్న షార్ట్స్ అయితే మనం తీసుకుని అయితే మనమైతే మెమరీస్ కింద అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇన్సైడ్ వ్యూ అనమాట ఫ్రెండ్స్. ట్రైన్లో మీకు తెలిసిందే ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే మనం వీడియోలు తీసుకోవడం ఇట్లా జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఎండ ఉంది కాబట్టి మొత్తం ఎండిపోయింది అనమాట నేచర్. వర్షాకాలంలో వచ్చినారంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ చూసిన వాటర్ ఉంటాయి కాబట్టి మనకి వాటర్తో అయితే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి అయితే పెరుగు జంక్షన్ అనమాట. పెరుగు తెలియని వారు అంటే ఎవరు ఉండరు హైదరాబాద్లో. ఎందుకో మీకు తెలుసు ఫ్రెండ్స్, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి రానివన్నీ సప్లై అయితే అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనమైతే ఇక్కడ ట్రైన్ అయితే ఇంజన్ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఆ టైంలో అయితే మనం కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి మీకైతే వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మనం అయితే డైరెక్ట్ ఫేర్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఆటో తీసుకుని అయితే వచ్చేసినాం. ఈరోజుకి ఇది లాస్ట్ వీక్ అనమాట. ఇంకా పూజలు ఇస్తాయిగా ఛత్రపతి శివాజీ టెర్మినల్కి అయితే వచ్చేసినాం అనమాట ఫ్రెండ్స్. మనం మొత్తానికైతే ఇంకొక బస్సు తీసుకొని అయితే మనకైతే నాసిక్ అయితే పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే బస్సు అయితే ఫుల్ ఖాళీ ఉందన్నమాట.
మన భయ్య ఇద్దరు వెనకాల కూర్చున్నారు మెయిన్, ఇంకా ముగ్గురు ఇద్దరు వెనకాల కూర్చున్నారు. మొత్తం తర్వాత అయితే మనం వేరే నాసిక్ అయితే వచ్చి నాసిక్ వెళ్ళి త్రింబకేశ్వర్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి స్లీపర్ బస్ వచ్చేసి మనకి 350 అయితే పడింది. మనకి బయట వాళ్ళకైతే 500 అలా తీసుకుంటారు. మనం కొద్దిగా బ్యాక్ చేసాం కాబట్టి మనకి ఒక 300లా వచ్చేసింది, 200 తక్కువైంది అనమాట. ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మనకైతే సపరేట్గా ఇచ్చేసారు క్యాబిన్ అనేది. చాలా బాగుందన్నమాట క్యాబిన్. దీంట్లో ఏంటంటే వాష్రూమ్ గిట్ ఉంది ఫ్రెండ్స్, ఇంకా టెన్షన్ లేకుండా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఒక బాక్స్లో అయితే ఇద్దరమైతే స్లీప్ వేసి అయితే వెళ్ళిపోయినాం. దాని తర్వాత అయితే మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. దాదాపు ఇక్కడైతే మనకి దిగడంతోనే మహారాష్ట్రది ఎలా ఉంటుంది మొత్తం జేబీ, ఇక్కడ చూసిన అంబేద్కర్ బ్యానర్లు, శివాజీ బొమ్మలు అయితే 100% ఉన్నాయి ఫ్రెండ్స్, నో డౌట్ అదైతే. ఇప్పుడైతే మన బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా దూరం గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం బస్సు అయితే ఎత్తుకున్నాం అనమాట. మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మన దోస్తులందరూ అయితే నడుచుకుంటూ పోతున్నారు. మొత్తం నడుచుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా ఆటోలు గీటలు అయితే మనం పోము, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి రోడ్ల మీద నడుచుకుంటూ పోతాం అనమాట. మహారాష్ట్ర రోడ్ల మీద తీసుకొచ్చి ఇదంతా మ్యాపు. ఇక్కడ ముంబై అన్నీ వెళ్ళడానికి చూపిస్తుంది మ్యాపు. మొత్తానికైతే బస్ స్టాప్కి వచ్చేసినాం అనమాట. బస్ స్టాప్లో అయితే మనం వెయిటింగ్ చేస్తున్నాం బస్ కోసం. లాస్ట్ బస్ ఒకటే ఉందంట, ఆ బస్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. మేము ఆల్రెడీ తిన్నామని చెప్పేసి పోతే మొత్తం వడాపావు మిసల్ పావు అంటున్నారు. అదంతా నార్మల్, ఏదో ఒకటి తినేసి అయితే మనమైతే బస్ కోసం చూసినాం, బస్ ఎక్కుదామని చూస్తా ఉన్నా. బస్ వచ్చేసింది. బస్ రాగానే మొత్తం జనాలలో వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్. ఫస్ట్ సీట్ ఎత్తుకోవాలి కదా, ఫస్ట్ అయితే సీట్ అయితే వేసుకున్నాము. వెనకాల మనం 5 మంది బాయ్స్ అయితే మనకి ఉన్నారు. వాళ్ళు మొత్తం మరాఠా వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ ఇటు అర్థమైతే లేదు కానీ బాగుంది ఫ్రెండ్స్, వాళ్ళ మర్యాద అంతా బాగుంది. అయితే ఇక్కడైతే మనకి ఎండ్ ఆఫ్ ద డే అయితే మనం త్రింబకేశ్వర్ అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అయితే బస్ అయితే ఇప్పుడే దిగుతున్నాం. మనకి టైం వచ్చేసి మాకైతే 3 అయితే పడింది ఫ్రెండ్స్ రాత్రి వచ్చేవరకు. ఇంకా బస్సులోకి వెళ్ళి దిగేసి అయితే రూమ్ అయితే ఎత్తుకుందాం అని చెప్పేసి రూమ్ దగ్గరికి అయితే సర్చింగ్ అయితే కొడుతున్నాం అనమాట. బస్ నుంచి దిగి ఇక మొత్తానికి అయితే బస్సులోకి వెళ్ళి దిగిన తర్వాత ఇంకా రూమ్ సర్చింగ్ కోసం వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు రాత్రి 1 అవుతుంది. ఇక మొత్తం రోడ్లు మొత్తం క్లోజ్ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి ఇక చూస్తా లాస్ట్కి పోయినా సార్ వచ్చినాడు మా ఫ్రెండ్ ఒకడు, వాడు తీసుకోండి అనమాట. ఇక అట్లా అని చెప్పేసి సేమ్ అదే హోటల్కి వెళ్తే అక్కడ రూమ్ రేట్ ఎక్కువ చెప్పేసి వారికి మళ్ళీ పోయి జర బార్గెన్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు మొత్తానికి అయితే హోటల్ అయితే వచ్చేసింది. మనకి 2000 అయితే మనకి 5 మెంబర్స్కి అయితే స్లీప్ అయితే దొరికింది ఒక రోజుకి. చాలా ప్రైస్ ఎక్కువనే కానీ ఇంకా తప్పదు అనమాట, 5 మెంబర్స్ ఉన్నాగా. మొత్తం ఏసీ విత్ టీవీ అటాచ్ బాత్రూమ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. టాప్ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి మనకి త్రింబకేశ్వర్ టెంపుల్ దగ్గరనే పార్ట్ 2లో చూద్దాం ఫ్రెండ్స్. టెంపుల్ దర్శనం ఎలా అయిందో మనం పార్ట్ 2లో అయితే క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్.